2025-26 స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఎగ్జిబిషన్ ఎక్స్పో పెట్టారు మనకి అడ్రస్ కన్వెన్షన్లో నార్సింగ్ ఏరియాలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్పోలో. మనం లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కదా, మొత్తం వాళ్ళు డిజైన్ చేసిన క్లాతింగ్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలెక్షన్ పెట్టారు, సేల్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది మార్నింగ్ నుంచి. అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఎక్స్పోలో ఏంటంటే ఫోటోగ్రఫీ స్టాల్ కూడా ఉంది. ఇక్కడికి ఎక్స్పో చూడడానికి వచ్చిన వాళ్ళకి మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ సెండ్ చేస్తున్నారు. ఈవెన్ హార్డ్ కాపీస్ కావాలన్నా కూడా వాళ్ళకి సెండ్ చేస్తారట. నిజంగా స్టూడెంట్స్ తీసిన పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ వాళ్ళు కొన్ని స్టాల్స్లో డిస్ప్లే కూడా చేశారు. వాళ్ళు తీసిన క్రియేటివ్ పిక్చర్స్ అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అనమాట. మనం అక్కడి నుంచే మన ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాం. సో మళ్ళీ అదే థీమ్ని వీళ్ళు ఇక్కడ పెట్టారు. అందుకే అందరూ డైరెక్ట్గా ఈ థీమ్ చూడగానే ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట. వచ్చి మంచిగా పిక్చర్స్, నేను కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని చాలా పిక్చర్స్ తీసుకున్నారు. ఇప్పటికి ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ స్టాల్ని అయితే విజిట్ చేశారు. వచ్చి మంచి పిక్స్ కూడా తీసుకున్నారు. చాలా బిజీగా ఉన్నారు అందరూ. అయితే ఈ ఫోటోగ్రఫీ స్టాల్లో స్టూడెంట్స్ క్రియేటివిటీ అయితే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా క్రియేటివ్గా ఉన్నాయి పిక్చర్స్ అన్నీ కూడా. వాళ్ళ తీసిన పిక్చర్స్ని ఇట్లా థీమ్గా చేసి వీళ్ళు బ్యాక్గ్రౌండ్గా పెట్టారనమాట. సో మనం చూడొచ్చు మొత్తం స్టాల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు తీసిన పిక్చర్స్. అయితే ఇక్కడ మనకి స్టూడెంట్స్కి నేర్పించిన హెచ్ఓడి ఉన్నారు. హాయ్, बहुत बिजी है शायद, बच्चे का काम बहुत अच्छा लग रहा. So 2025-26 बैच राइट. So कैसा लगा आपको, यू आर द HOD, कैसा फील हो रहा मतलब आज का रेस्पॉन्स देख के? This is the success because whatever we do every year, जैसे हर साल जाता है ना, it's like growing up a plant and tree, you feed them, you water them. So this is the success when they give flower and fruit. So our students' success, this exhibition is just like that, and I feel like a farmer कि हाँ वो पेड़ से जब फूल आता है, फल आता है, I'm feeling just like that. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్ అట. వీళ్ళ స్టూడెంట్స్ అందరూ ఏని యూజ్ చేసి తీశారు, ఏ లేకుండా కూడా చూశారు. వాళ్ళు మెయిన్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్లో అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారంట. ఇది బాగా ఇంప్రెస్ చేస్తుంది అందరినీ అని చెప్పారు. మనం చూసాం చాలా మంచి పిక్చర్స్ తీసినవన్నీ ఇలా మంచిగా డిస్ప్లేలో పెట్టారు, మనకి సేల్కి పెట్టారు. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఇంప్రెస్ అవుతున్నారు, ఈవెన్ పర్చేస్ చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిక్చర్స్ అన్నీ. జస్ట్ రండి ఒకసారి మనం ఒక వ్యూ చూద్దాం. కేరళస్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఆర్ట్ ట్రెడిషన్స్ మనం అందరికీ తెలిసిందే. దీన్ని ఇట్లా ఇక్కడ థీమ్ చేసి ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక మనకి రాజస్థాన్ ఎంత స్పెషలో తెలుసు. రాజస్థాన్లో ప్లేసెస్ అన్నీ కూడా చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ మనం అన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ చాలా ఫేమస్. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా రాజస్థాన్ నుంచి. ఈవెన్ మనం ముందు ఫస్ట్ ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు రాజస్థాన్ డ్రెస్సింగ్ స్టైల్. రాజస్థాన్ అనగానే డిజర్ట్ గుర్తొస్తుంది. సో ఈ పిక్చర్ కూడా పెట్టారు డిజర్ట్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోంద్ ట్రైబ్ సంబంధించిన డ్రెస్సింగ్ కానీ వాళ్ళ న్యాచురల్ ట్రెడిషన్, వాళ్ళు వేసుకునే కాళ్ళకి వేసుకునే, సరే మనం పట్టీలు వేసుకుంటాం, వాళ్ళు వేసుకునే ట్రెడిషన్ ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ క్లోజ్అప్ షాట్లో తీశారు ఈ లేడీది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పిక్చర్స్. అండ్ హమ్ బంజారా థీమ్. ఇక్కడ మనం కోస్టల్ లైఫ్ చూడొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఎండు చేపలు కూడా వీళ్ళు పిక్చర్ ఇక్కడ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అంతా న్యాచురల్ అనమాట. లైఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్స్ లైఫ్ని చూపించారు. మనకి ఆర్చ్ ఆఫ్ పెంబర్తి ఇత్తడి ఇక్కడ స్పెషల్. సో ఇది మన లక్క బొమ్మలు, నిర్మల్ టాయ్స్ లక్క బొమ్మలు ఎంత ఫేమస్ కదా. సో దానికి సంబంధించిన మన గద్వాల్ చీరలు నేసే పిక్చర్స్, శారీస్, స్టోరీ ఆఫ్ హలీం ప్రిపరేషన్ కూడా ఇక్కడ పిక్చర్స్గా చేసి పెట్టారు. హైదరాబాదీస్కి హలీం అంటే ఎంత, నాట్ ఓన్లీ హైదరాబాదీస్, మొత్తం
మనకి చాలా ఫేమస్ కదా హలీం, అండ్ ఈవెన్ హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ చూడొచ్చు. మంచిగా ఇక్కడ పానీపూరి కూడా పెట్టారు పిక్చర్లో. సో ఇక్కడ బర్డ్స్ ఆఫ్ తెలంగాణ, నైస్. మనకి ఇక్కడ బర్డ్స్ ఆఫ్ తెలంగాణ నుంచి కొన్ని పిక్చర్స్ పెట్టారు. ఒక లైఫ్ని వీళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హ్యాండ్ స్టిక్ అంటే ఫ్యాషన్ అనుకుంటాం, బట్ ఫోటోగ్రఫీ కూడా చాలా మెయిన్గా ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇలాంటి స్టాల్స్ ఒక 4-5 ఉన్నాయి. అన్నీ చూడొచ్చు. ఒక 10 స్టాల్స్ దగ్గర వరకు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయడం మర్చిపోకండి. మనం ఫ్లోరల్ బొకే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫ్లోరల్ బొకేస్కి ఇస్తూ ఉంటాం కదా. ఫ్లోరల్ బొకేస్లో పువ్వులు వాడిపోతూ ఉంటాయి. ఇక్కడ వాడిపోయే ప్రసక్తే లేదు. आर्टिफिशियल बट लुकिंग वेरी डिफरेंट एंड क्लासी. सो क्या है इसका कॉन्सेप्ट बता सकते हैं? So these flowers are basically forever flowers because they don't wither away like traditional flowers. They wither away within 2 weeks or next day. But these flowers stay forever, so they last forever. That's what Lyria stands for. Okay. You're all Hamstick students, right? Yeah. Final year? No, second year. कैसा लगा आज का रेस्पॉन्स? बहुत अच्छा. We never thought that this will happen ever. Profit So profit हुआ है इसलिए बहुत खुशी है. सेल अच्छा हो गया? हाँ बहुत हुआ है. एक्सपेक्ट से भी ज़्यादा. లిరియా బ్లూమ్స్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే జనరల్గా మనం బొకేస్తే ఒక మ్యాక్సిమం 1 వీక్ ఉంటే తర్వాత పూలు అయితే వాడిపోతాయి. సో ఈ బొకేస్ అయితే ఫర్ ఎవర్ ఉంటాయంట. అది దీని స్పెషాలిటీ. పైప్ క్లీనర్తో తయారు చేస్తారట. మనకి హ్యాండ్ స్టిక్ ఎక్స్పోలో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ మనం చూసాం. మనకి నచ్చిన కలర్స్లో దీన్ని డిజైన్ చేసి ఇస్తారట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఈవెన్ డెకరేటివ్ ఐటమ్స్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి నచ్చిన కలర్ చేసిస్తారట. సో సి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, రెడ్ అండ్ పర్పుల్. చూద్దాం ఇంకా ఎక్స్పోలో ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయో. ఆల్ ద బెస్ట్.